భావన ఉంటుంది తప్ప ఈ 450 అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైక్ ప్రాపర్ బిజినెస్. నేను టూరిజం శాఖ కూడా అదే చెప్పాను. మీరు 453 కోట్లు ప్రజాధనం పెడితే 453 కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ మీటింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ టెండర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు, అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరం కూర్చొని చర్చించమని చెప్పారు. ఇది మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రెజల్యూషన్ తెలియజేస్తాం. అది ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తోటి ఒక సలహాతో రండి, మేము తీసుకెళ్తాం. అనేక పర్యాలు కేబినెట్ మీటింగ్ చర్చ దాంట్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చి కూర్చొని ఇది కుటుంబ ప్రభుత్వం జనసేన ప్రపోజల్ గా దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం. అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతుండగా వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించింది. ఎందుకంటే దుమ్ము పట్టేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఒక 1/4 ఇంచు దుమ్ము ఉంది. సో వెంటనే క్లీన్ చేయించిన ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేయడం, దీన్ని కేర్ తీసుకోవడం. థ్యాంక్స్.